ఓమేగయైన మహిమాన్వితుడా అద్వితీయ. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ఈ ఉదయం మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాం. దేవుని వాక్యము వింటున్న మీ అందరికి కూడా ప్రత్యేకంగా మనవి చేసేది మీరు వినాలి. మీరు వింటున్న నిత్యకృప అనేటువంటి మా ఈ కార్యక్రమాలను అనేక మందికి ఆశీర్వాదకరంగా మీ స్నేహితులు, బంధువులు అనేక మందికి షేర్ చేయండి. నూతనంగా చూసేవారు ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయమని ప్రేమపూర్వకంగా మీకు అందరికీ తెలియచేస్తున్నాం. మంచిది. పరిశుద్ధమైన దేవుడి మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనలు 119 కీర్తన 144 వచనాన్ని చదువుతున్నాం. నీ శాసనములు శాశ్వతమైనవి, నీతి కలిగినవి, నేను బ్రతుకున్నట్లు నాకు తెలివిని దయచేయము. ఈ వాక్యములో నేను బ్రతుకున్నట్లు నాకు తెలివిని దయచేయి. చాలామంది బ్రతుకుతున్నారు. ఏ బ్రతుకుతున్నారంటే ఎవరికి వాళ్ళకి తెలిసిన తెలివితో, వాళ్ళకి తెలిసిన మనసుతో, వారికి తెలిసినటువంటి ఆలోచనతో. ఇక్కడ భక్తుడు అంటాడు, నీ శాసనములు నీతి కలిగినవయ్యా, నేను ఎలా బ్రతకాలో నాకు తెలివిని దయచేయి. ఈరోజు దేవుని యొద్దకు నడవలసిన వారు, దేవునితో నిబంధన కలిగిన వారు ఏవి నేర్చుకోవాలంట? నేను బ్రతుకున్నట్లు నాకు తెలివిని దయచేయి. లోకపు తెలివి కాదండి, దేవుడిచ్చే వాక్య జ్ఞానం ఉంది. ఆ వాక్యం జ్ఞానము చేత మనం బ్రతకాలి, బ్రతికించబడాలి. చూద్దాం వాక్యం చెప్తున్న మాటలో. ఇదిగో 90వ కీర్తనలో 12వ వచనంలో, మీకు జ్ఞాన హృదయమును కలుగునట్లుగా చేయము. ఏమంటున్నాడు? మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా మాకు చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పు. ఏమి నేర్పిస్తామంటున్నాడు? మా దినములు లెక్కించటానికి మాకు నేర్పించు. కొందరు దినములు ఎలా గడుపుతుంటారంట? ఎక్కడెక్కడో నిర్పూర్పుల్లో, లోకములో, బలహీనతలో, అనేకమైన శాపములో, లోపములో, నానా విధముగా. అర్థమవుతుందండి? మనము ఈరోజు మనం గమనించాలి, నేను బ్రతుకు దినములు నాకు తెలివిని నేర్పించు. రెండో విషయములో ఇక్కడ అంటున్నటువంటి మాట, మా దినములు లెక్కించి మేము నేర్పు, మాకు నేర్పించు. లోకములో జీవించే జీవితాలు కాదండి, యేసుక్రీస్తులోకి వచ్చిన తర్వాత. ఉదాహరణకి 25-26 సంవత్సరాలు వయసు ఉండగా ప్రభు పిలుచుకున్నాడు సేవలోకి. ప్రభు సన్నిధిలో వాక్యం విని దేవునితో దేవుని పరిచర్యలోకి వచ్చిన తర్వాత 26 సంవత్సరాలు మా జీవితంలో వ్యర్థమైపోయింది. ఇంకా బాల్యదశలో ఉంటే నేర్చుకుంటే ఇంకెంత పని చేసేవాళ్ళం. అయ్యో, ఆ దినములన్నీ వ్యర్థమైపోయినాయి. ఎందుకు చెప్తున్నానంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకములో బ్రతికే బ్రతుకులో నెమ్మది లేదు. లోకములో బ్రతికే బ్రతుకు సమాధానం లేదు. లోకములో బ్రతికే బ్రతుకి శాంతి లేదు. ఎందుకంటే లోకములో 26 సంవత్సరాలు సమస్తము చూసి వచ్చాను నేను. మత్తుకు బానిస అయిపోయినా ఆ మత్తులో సమాధానం లేదు. లోకములో అనేకమైన స్నేహాలు చేశాం, స్నేహాల్లో సమాధానం లేదు. అన్నీ ఉంటే నీ అంత గొప్పవాడు లేడు స్నేహితుడా, ఏమీ లేకపోతే ఆడి దగ్గర ఏముందరా అనే పరిస్థితి. కానీ ప్రభు సన్నిధిలోకి వచ్చిన తర్వాత ఆయన దినములు మనం లెక్కిస్తున్నప్పుడు ఇంకా దేవుడి సన్నిధిలో ఇంకా ఏమి నేర్చుకోవాలి? ఆయన పాదాల దగ్గర నేర్చుకొని అనేక మందికి బోధించటానికి ఆయన బోధన నేర్చుకొని అనేకమైన విషయాల్లో ఆత్మలు రక్షించటానికి ప్రభు ఒక పాత్రగా నిలబెట్టాడు ఆయన. ఈరోజు వాక్యం చెప్తున్న మాట, నేను బ్రతుకున్నట్లు నాకు తెలివిని దయచేయి. రెండవదిగా, నేను బ్రతుకున్నట్లు మా దినములన్నీ
లెక్కించుటకు మాకు నేర్పించు 34వ కీర్తనలో 12వ వచనములో అంటాడు, బ్రతుకు గోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొంది అనేక దినములు బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? ఎవడైనా ఉన్నాడా? లోకములో మీరు చూడండి, ఇవన్నీ మాకు తెలుసులేండి, ఇలాంటివి మేము చాలా ఎన్నో అని చెప్తుంటారు. బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా లోకములో? అక్కడ అంటాడు, అనేకమైన దినములు బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? కానీ దేవుడు సన్నిధిలో ఖచ్చితంగా, ప్రభు సన్నిధికి వస్తే దీర్ఘాయువుతో, దీర్ఘశాంతముతో ఉన్న బ్రతికినటువంటి దేవుడు ఇచ్చినటువంటి సమయములో ఎంతో ఎంతో క్షేమకరంగా బ్రతుకుతాం. కానీ లోకములో బ్రతకగోరువాడు ఎవడునూ లేడు. అనేక దినములు బ్రతకగోరువాడు ఎవడూ లేడు. అందుకే 13 అంటాడు, చెడ్డ మాటలు పలకకుండా తన నాలుకను, కపటమైన మాటలు చెప్పకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయుట మాని మేలును చేయుము, సమాధానమును వెతికి దానిని వెంటాడము. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి యొక్క మొరలు ఒగ్గి ఉన్నవి. మీరు గమనించాలి. ఎప్పుడంట బ్రతకగోరువాడు ఎవరైనా ఉన్నదంటే దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఆయన చెవులు మన మాటలు వింటున్నాయి. ఆయన మన మాటలు వింటున్నారు. ఆయన ఇక్కడ అదే చెబుతున్నమాట, బ్రతకగోరువారు ఎవరైనా ఉన్నారా అని అంటున్నాడు. దేవుడి సన్నిధిలో ఆయన తెలుసుకొని మనం బ్రతకాలి. 31వ కీర్తన 10వ వచనంలో, నా బ్రతుకు దుఃఖములతోనూ వెళ్ళబుచ్చుచున్నాను, నిట్టూర్పులో విడిచినట్లతో నా ఏడుపు గతించుచూ ఉన్నవి. నా దోషములను బట్టి నా బలము తగ్గిపోవచ్చున్నది, నా ఎముకలు క్షీణించిపోవచ్చున్నవి. సరే, ఇక్కడ చూడండి, భక్తుడు రాసినటువంటి విషయంలో కొందరు జీవితం అలాగే ఉంది. కొందరు బ్రతికిన బ్రతుకులంతా కూడా దుఃఖముతో, అంత దుఃఖపడుతుంటారా? అంత దుఃఖముతో ఉంటారు. నా పిల్లల మాట ఏంటలేదు, నా కుటుంబం ఇలా ఉంది, నా పరిస్థితులు ఇలా ఉన్నాయి, ఇన్ని పరిస్థితులు ఉన్నాయని చెప్తారు, కానీ ప్రభు నొద్దకు రారు. దుఃఖముతో వెళ్ళబుచ్చే బ్రతుకు కాదండి. నిట్టూర్పులు విడిచినట్లుగా విడుచుచున్నటువంటి గతించినటువంటి విషయాలు, అది గతించేటువంటి జీవితాలు కాదండి. దోషములు బట్టి బలహీనమైపోయి ఎముకలు క్షీణించిపోయే పరిస్థితుల్లో కృంగిపోయిన బ్రతుకు, అది బ్రతుకు కాదండి. ప్రభు చెప్తున్నాడు, నిండు ఆయుష్కాలం ఆరోగ్యము నీ బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములతో బ్రతకాలి. అది ప్రభు నొద్ద ఉంది, యేసుక్రీస్తు నొద్ద ఉంది. ప్రసంగి గ్రంథములో 5వ అధ్యాయములు 18వ వచనములు అంటాడు చూడండి, మరియు కోరదగినదిగాను చూడముచ్చటిదిగాను నాకు కనబడి ఉన్నది. ఎందుకనగా దేవుడు తనకు నియమించిన ఆయుష్ దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితమంతటి వలన క్షేమముగా బ్రతుకుటయే ఇదే వానికి భాగ్యము. చూసారా, ఇది మీరు భాగ్యం అంటే ఇది. కోట్లు సంపాదించాము, లక్షలు కూడబెట్టాము, ఈ కాదు. కష్టార్జితముతో, ఇదిగో తన దేవుడు తనకిచ్చిన నియమించిన ఆయుష్కాల దినములన్నీ గడపాలి. ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం అంతట వలన క్షేమముగా బ్రతికేవాడు, అది వానికి భాగ్యం. అట్టి భాగ్యము దేవుడి సన్నిధిలో పొందుకోవాలి. అట్లాంటి జీవితం కావాలి మాకు, అనుకోవాలి మనం. ధనము సంపాదించడం కాదు, ధనము అవసరమే, కానీ ఆ ధనము నీకు అవసరానికి నువ్వు అన్ని విషయములో అక్కరలోకి వస్తుందా? అన్నీ సంపాదిస్తుంటారు కొన్నిసార్లు, కానీ పట్టెడు అన్నం తినటానికి తినలేని శరీర రోగాలు. సంపాదిస్తుంటారు చిల్లు సంచులు వేసినట్లుగా, అప్పులు, హాస్పిటల్, నానా విధమైన బలహీనతలు. ప్రభు అంటాడు, ఇదిగో ఒకడు దేవుడు తన నియమించిన ఆయుష్కాలమంత దినము ఉపయోగించబడాలి. తన కష్టార్జితము చేత అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం అంతట్లో కూడా అది అనభగిస్తూ క్షేమముగా బ్రతకాలి. అది దేవుడు నీకు క్షేమకరమైనది ఇచ్చాడు. ఏబు గ్రంథములు అంటాడు 21వ అధ్యాయంలో 24వ వచనం, సంపూర్ణ సౌఖ్యమును నెమ్మది కలిగి నిండు ఆయుష్కాలముతో మృతి పొందెను.
ఏముండాలంట? సంపూర్ణమైన సౌఖ్యము కలిగి, నెమ్మది కలిగి, నిండు ఆయుష్కాలంతో జీవించాలి. నిండు ఆయుష్కాలంతో జీవించాలి. ఒకడేమో సంపూర్ణమైన సౌఖ్యముతో, నెమ్మదితో నిండు ఆయుష్కాలాన్ని అనుభవించాడు 25లోకి వచ్చేలకే. వేరొకడు ఇదిగో ఎన్నటెన్నటికి క్షేమమనే దానిని ఎరగక మనోదుఖము గలవాడే మృతి పొందిన. ఇద్దరు కనపడతారు ఇక్కడ మనకి. ఒకడేమో మనోదుఖముతో, శ్రమలతో, కష్టముతో, ఇబ్బందులతో బ్రతికినంత వరకు కూడా కష్టముతో బ్రతికి, రోగముతో బ్రతికి ముగించే బ్రతుకు కాదు. 24లో చెప్పినట్లుగా యేసును తెలుసుకొని, యేసుక్రీస్తు రక్తము చేత కడగబడి ప్రభు నొద్దకు వచ్చినట్లయితే సంపూర్ణముగా నీవు సుఖముగా, నెమ్మదిగా నీకు కలిగిన ఆయుష్కాలముతో బ్రతకటమే. అది ప్రభు నొద్ద ఉన్నది, ప్రభు నీకు ఇస్తున్నాడు. ఈరోజు మూలవాక్యము చెప్తున్న మాట, నేను బ్రతుకున్నట్లు నాకు తెలివిని దయచేయి. జీవము కలిగిన దేవుని వాక్యము నీకు తెలివి సూచిస్తుంది. ఆ వాక్యమును బట్టి నువ్వు బ్రతుకు. నిండు ఆయుష్కాలము దేవుడు నీకు ఇస్తాడు, దీర్ఘాయువు నీకు ఇస్తాడు. సంపూర్ణమైన సౌఖ్యము, సుఖము, నెమ్మది ప్రభునద్దే ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు లోకములో జీవించే జీవితం కాదు, ప్రభులో జీవించు. ప్రభు కొరకు జీవించు. ప్రభులో నువ్వు ఆశీర్వాదకరముగా, దీవెనకరంగా నువ్వు ముగిస్తావు. దేవుడే ప్రతి విషయములో ఆయన కృప మీకు తోడయుండి నడిపించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి ఇదిగోనైనా మూలవాక్యములో నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయి. ఎలా బ్రతకాలో, మా దినాలు ఎలాగా, మా రోజులు ఎలాగా లెక్కించాలో అది నేర్పించు. సుఖముగా, సౌఖ్యముగా, నెమ్మదిగా, నిండు ఆయుష్కాలముతో ఎవరి కష్టార్జితం వారు అనుభవిస్తూ కుటుంబాలతో చక్కగా కృపాక్షేమములతో నింపి నడిపించండి. ప్రతి ఒక్కరికి ఆ జీవితాన్ని దయచేయమని, వ్యర్థమైనవి, వ్యతిరేకమైనవి, విరోధమైన తొలగించి ఆత్మ సంబంధమైన దేవునితో నిబంధన చేసుకుని నడిపించు. యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.